అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఉద్యోగ కార్మికులందరికీ కూడా గత 3 నెలల నుంచి జీతాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. అదే జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడంతో ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటి ముందట కూడా నిరసన తెలపడం జరుగుతుంది. ఈ ఏజెన్సీల ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఇటు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కార్మికులకు వాళ్ళు పీఎఫ్ కట్టడం లేదు, ఈఎస్ఐ కట్టడం లేదు, నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో బడ్జెట్ కొంత లేట్ అయినప్పటికీ, డిలే అయినప్పటికీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రతి నెల జీతాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కూడా నెల జీతాలు ఇవ్వడం లేదు. అందుకని ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరుతున్నాం, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా మా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేసి ప్రభుత్వం డైరెక్ట్గా లేదా ఉద్యోగుల కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులం అందరం కూడా ఒకే గొంతుగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.